వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేవంత్ రెడ్డికి నిరుద్యోగులు షాక్ ఇవ్వబోతున్నారంటే అవుననే చెప్పాలి. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల్లో మేము దాదాపుగా లక్ష ఉద్యోగాలు అంటే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గతంలో మేనిఫెస్టో చెప్పడం అనేది జరిగింది. సో సంవత్సరంలో 2 లక్షలు ఇవ్వకపోగా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్ గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎంత అనుకుంటే ఒక 10,000 నుంచి 15,000 ఉద్యోగాలు మాత్రమే. మిగతా అన్ని నియామక పత్రాలు ఇచ్చింది. సో దాదాపుగా 60,000 నియామక పత్రాలు ఇచ్చింది. 10-15,000 ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి జాబ్స్ ఫిలప్ చేయడం అనేది జరిగింది. సో దీనిపైన ఇప్పటి వరకు గ్రూప్ 1 బాధితులు కావచ్చు, అలాగే మిగతా జీపీఓ బాధితులు కావచ్చు, వాళ్ళొక 5,000 మంది, తర్వాత గ్రూప్ 1 బాధితులు, తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి నిరుద్యోగులు కావచ్చు. ఈ విధంగా అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగాల కోసం నిరుద్యోగుల తరఫున ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపుగా 1000కి పైగా నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో గతంలో ధర్మపురి అరవింద్ కవిత నిలబడ్డప్పుడు 2019లో రైతులు దాదాపుగా 300 మంది నుంచి 500 మంది దాకా నామినేషన్లు వేయడం అనేది జరిగింది. ఒకవేళ ఇక్కడ కూడా ఒక 100 మంది నామినేషన్లు వేసినా కూడా ఆ లిస్ట్ అంతా చాలా పెద్దగా అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి నిరుద్యోగులు కూడా అంటే నియామకాల గురించి వీళ్ళు ఏదైతే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో ఆ 2 లక్షల ఉద్యోగాల గురించి ఒక క్లారిటీ, ఒక మాట ఇచ్చేసిన తర్వాత, ఖచ్చితమైన మాట ఇచ్చిన తర్వాత, జాబ్ క్యాలెండర్ గురించి ఒక అనౌన్స్మెంట్ తర్వాత ఎన్నికలకు వెళ్తే బెటర్ అని చెప్పేసి హెచ్చరించడం అనేది జరుగుతుంది. సో చూడాలి మరి నిరుద్యోగులు నిజంగా 1000 నామినేషన్లతోటి రేవంత్ సర్కార్ కి అంటే మరి ఇండైరెక్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదు. మరి నిజంగా నామినేషన్లు వేస్తారా లేదా అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.